హాయ్ ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎన్బి వ్లాగ్స్. హాయ్ చెప్పినానా. ఇవాళ అయితే మేము స్టార్ట్ అవుతున్నాం వర్గల్. ఎక్కడ కనుక్కున్నారా? భుజనాన్ని అక్షరాభ్యాసం అండి. అప్పుడే భుజనానికి 2 years దాటిపోయింది. మొన్న పుట్టినట్టుంది మాకైతే. బాసర వెళ్దాం అనుకున్నాం కానీ కుదరట్లేదు. అందుకనే రెండో బాసరగా పిలువబడిన వర్గల్కి అయితే వెళ్తున్నాం. అక్షరాభ్యాసానికి వర్గల్ కూడా చాలా మంది వెళ్తున్నారు ఫ్యామ్. అందుకని మేము కూడా అక్కడికే స్టార్ట్ అయిపోతున్నాం. మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయిపోయింది. అందువల్ల ఏదో టైం ఎంత అయింది, 8 అవుతుంది. సో 8 o'clock స్టార్ట్ అవుదాం ప్లాన్. భుజనానికి మాకు బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసుకున్నాం. ఇంకో లేట్ అయితే దారిలోనే లంచ్ కూడా చేసేసి, ఇవాళ సండే సో బయటే లంచ్ చేసేసి కుదిరితే వచ్చేస్తాం. అంటే టైంని బట్టి, ఒకవేళ ఎర్లీగా వచ్చేస్తే ఇంట్లో రైస్ పెట్టేసుకొని కర్రీస్ తెచ్చేసుకుంటాం, లేదు అంటే బయట తినేసి వచ్చేస్తాం. స్టార్ట్ అయిపోదామా? చలో మరి కారులో కలుద్దాం. కారు వాడైతే చాలా రోజులైంది. సో పెట్రోల్ కొట్టడానికి అయితే బంకులో ఆగాము. టైం అయితే 8 అయిపోయింది. నాకు తెలిసి రీచ్ అయ్యేటప్పటికే 9 అవుతుంది అనుకుంటా. చూడాలి అక్కడికి వెళ్ళాక ఎంతమంది ఉంటారో, భుజనాన హెల్ప్ చేస్తాడో లేదో, ఎలా రియాక్ట్ అవుతాడో. సపోర్ట్ చేస్తాడో లేదో చూడాలి. ఏంటన్నా భుజనాన్ని సపోర్ట్ చేస్తాడో లేదో చూడాలి. నార్మల్గానే కూర్చోడు. వాళ్ళ డాడీని అయితే తిప్పించడం అయితే కామన్. కాలు కింద చక్రాలు ఉంటాయి, ఇటు తిరుగుతాడు అటు తిరుగుతాడు. వెనకాల ఏదో సర్దుతున్నాడు. ఎలా ఉన్నారని అడుగు, చెప్పు. హాయ్. 1200. అబ్బో, హాయ్ అయితే చెప్తాడు. వెల్కమ్ బ్యాక్ టు మియాపూర్ సిగ్నల్. అసలు పొద్దునే ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే, అయ్య బాబాయ్, హైదరాబాద్ అసలు నిద్రపోదు, మెలకుగానే ఉంటుంది రోజంతా. సో ఆర్ఆర్ నుంచి ఇంకా ఒక 1.9 kilometers ఎగ్జిట్ నెంబర్ 7 అయితే వస్తుంది. షామీర్పేట అని చెప్పి బోర్డింగ్ ఉంటుంది. సో ఆ ఎగ్జిట్ అయితే తీసుకోవాలి మనం. ఎగ్జిట్ నెంబర్ 7. దీన్ని ఎందుకు అవుటర్ రింగ్ రోడ్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. రోడ్ అంతా రింగులు. మనం ఎగ్జిట్ తీసుకున్న వెంటనే షామీర్పేట రోడ్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ కరీంనగర్ రోడ్. ఇక్కడ నుంచి మనకి ఇంకో 30 kilometers ఉంటుంది వర్కల్కి. ఓవరాల్ తీసుకుంటే కొంచెం 15-20 kilometers ఎక్సెస్ అవుతుంది. బట్ పీస్ఫుల్ డ్రైవ్. సిటీలోంచి కూడా మనం వెళ్ళొచ్చు, బట్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి ఆర్ ప్రశాంతంగా వెళ్ళడానికి వీలు చూసుకోవాలి. విద్యా సరస్వతి శనేశ్వర శంభులింగేశ్వర ఆలయం వర్గల్. ఇక్కడ నుంచి మనకు ఒక 10 minutes జర్నీ ఉంటుంది. 5 kilometers. ఫైనల్ అయితే 9:30 అయింది. రీచ్ అయిపోయాం. 1.5 hours పట్టింది. రోడ్డు కూడా ఎంత ఖాళీగానే ఉంది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ జనాలు ఉన్నారు. అదే దేవస్థానం. లోపలికి వెళ్ళి ప్రాసెస్ ఏంటి మొత్తం మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. పార్కింగ్ నుంచి ఇలా వస్తాం, ఇలా కొంచెం పైకి ఎక్కాలి. యాక్చువల్లీ కార్లు పై వరకు అలౌ చేయట్లా, ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వెహికల్సే పై వరకు అలౌ చేస్తున్నారు. ఒక 30 steps పైకి ఎక్కితే పైకి రీచ్ అవుతాం. జస్ట్ హాయ్. కొండ ఎక్కిన దగ్గర నుంచి జనాలు అమ్ముతూ ఉంటారు కిట్ గురించి. అదే మొత్తం రైస్, కొబ్బరికాయ, స్లేట్స్, పెన్సిల్స్ అవన్నీ, స్లేట్ పెన్సిల్స్ అవన్నీ. బట్ పైన కూడా ఒక స్టోర్ ఉంటుంది. అండ్ ఇదేమో కొబ్బరికాయలు కొట్టు స్థలం. ఇది మెయిన్ ఎంట్రన్స్, దర్శనముకు దారి, వే టు దర్శన్
అక్షరాభ్యాసానికి కూడా దారి ఇదే. ఇది కిట్ అండి. సో 3 స్లేట్స్, ఒక పెద్ద స్లేటు, తాంబూలం, రైస్, కొబ్బరి చిప్ప ఇచ్చారు. వే టు దర్శనం దారి అక్షరాభ్యాసానికి అక్షర స్వీకారం 300 రూపాయల టికెట్. ఈ మెట్లన్నీ ఎక్కాలి. అమ్మ, సుధా, జస్విక్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కుదరదు కాబట్టి, అంటే ఎక్కడం వీలు కాదు కాబట్టి అందుకని లిఫ్ట్ తీసేసుకున్నాం. లిఫ్ట్ 10 రూపీస్ పర్ పర్సన్. చేస్తున్నారు ఆ పిల్లవాడి పేరు చెప్పుకోండి. యజమానస్య కుమారస్య కుమార్యాః చెప్తున్నారా పిల్లవాడు? రాసిచ్చిన గ్రంథాన్ని వినిపించారు. ఏంటి చెప్పు. శ్రీ చెప్పి వినిపించారు. శ్రీ గుజరాత్ అక్షరాభ్యాసం అయితే అయిపోయింది విజయవంతంగా. వెంటనే బ్యాచ్ స్టార్ట్ అవుతుందంటే ఇంకా పరిగెత్తుకుని టికెట్ తీసుకొని కూర్చుంటే అరగంట అయిపోయింది. అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం, లైన్లో ఉన్నాం. ఆ తల్లిని దర్శనం చేసుకొని ఇలా మనం బయటకు వస్తాం. అలా బయటకు వచ్చిన వెంటనే ఇలా మీరు వెళ్తే లక్ష్మీ గణపతి ఆలయానికి భోజనశాల మహాప్రసాదానికి దారి. ఎగ్జిట్ నుంచి వచ్చిన వెంటనే లెఫ్ట్లో సూపర్ ఉంది కదా వాటర్ ఫాల్స్. తల్లి మధ్యలో, పద్మం మధ్యలో ఉన్నారు. ఇదే శనీశ్వరుని ఆలయం. అంటే మొత్తం అంతా కనెక్షన్ అనమాట. పైన సరస్వతీదేవి గుడి, అటు నుంచి లక్ష్మీ గణపతి వినాయకుడు, అటు నుంచి శనీశ్వర ఆలయం. అలా పైనుంచి లక్ష్మీ గణపతి వినాయకుడు ఆలయం, శనీశ్వరుడు ఆలయం చూసుకొని, శివాలయం చూసుకొని ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చూసుకొని ఇది ఎగ్జిట్ అనమాట. మనం ఇక్కడి నుంచి వెళ్ళాం, ఇటు నుంచి వచ్చాం. వెళ్ళొస్తాం తల్లి. మీ దయ వల్ల నా కొడుక్కి విద్య బుద్ధి మంచిగా వస్తే చాలు. భుజనంతో పాటు అందరి పిల్లలకి విద్యా బుద్ధి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. అమ్మా, ఫైనల్గా అయితే ఇంటికి వచ్చాం ఫ్యామ్. 2 hours పట్టింది. వెళ్ళేటప్పుడు కన్నా వచ్చేటప్పుడు ట్రాఫిక్ చాలా ఉంది. మా ప్రగతి నగర్ దగ్గర ఓఆర్ఆర్ దిగేటప్పుడు చాలా ట్రాఫిక్ ఉంది. అసలు 11 o'clock కల్లా అయిపోయింది మొత్తం. అసలు 11 o'clock గుడి దగ్గర జనాలు ఉన్నారు, ఫుల్ అయిపోయింది. లక్కీగా 8కి స్టార్ట్ అవ్వడం చాలా మంచిది. 9:30 కల్లా వెళ్ళిపోతాం. 9:30 కొంచెం ఖాళీగానే ఉంది. ఇక 11కి అయితే మన వల్ల కాదు ఫ్యామ్. అస్సలు చాలా మంచి కార్లు ఉన్నాయి. ఎన్ని కార్లు ఉన్నాయంటే అన్ని కార్లు. ఆల్మోస్ట్ ఒక 400-500 meters వరకు లైన్ ఉంది, కార్ లైన్. అమ్మా, ఎలాగైతేనే మంచిగా దర్శనం అయ్యి వచ్చాం, అక్షరాభ్యాసం అయ్యి. మీ అందరి ఆశీస్సులు భుజనానిపై ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నాను. ఓకే, చలో ఉంటాను మరి. సీ ఇన్ ది నెక్స్ట్ కమింగ్ వ్లాగ్. Please like, share and subscribe to A&B Vlogs. Bye bye.